నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ముఖ్యంగా ఈరోజు చెంగయ్య గారి వైఫ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలోచింపచేసే విధంగా, ఒకసారి మనం డిస్కస్ చేసే విధంగా ఉన్నాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఉంటే బాగుండేది, లేకపోతే దారి మధ్యలో ఏదో జరిగే ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా తన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? ఒక దురదృష్టకరమైన సంఘటనని రాజకీయాలు ఆపాదిస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో సింగయ్య కేసు ఒక ఉదాహరణ. ఒక దురదృష్టకరమైన సంఘటన. ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న కాన్వాయ్లో ఆయన ప్రమాదవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయారా, లేదా ఇంకొకరి కారు కింద పడిపోయారా, ఏదైనా సరే ఆ ప్రమాదంలో ఆయన గాయపడడం, ఆ తర్వాత చనిపోవడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన ఘటనలో తప్పొప్పులు లేదా బాధితుల పట్ల స్వాంతన ఇదివరకే పరిమితమైంటే ఇంతవరకు వచ్చింది. ఘటన జరిగిన వెంటనే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చాయని ప్రభుత్వం ఆలోచించాలి. ఇట్లాంటి ఘటనలు వాళ్ళు నిజంగా వైసీపీకి జరుగుతుంటే వైసీపీ వాళ్ళు ఆలోచించుకో. ఇంతవరకే పరిమితం అంటే సరిపోయింది. ఏం చేశారు? ఆ కారు కింద పడిపోయిన దాన్ని ఎందుకు కారు కింద పడిపోయారో ప్రభుత్వం ఆలోచించుండాలి. ఎందుకు పడిపోయి ఉంటే ప్రభుత్వం చెప్పినట్టే కానీ, అంటే పోలీసులు చెప్తున్నట్టుగా పడిపోయి ఉంటే కారు కింద ఏ పరిస్థితిలో పడిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి, వేలాది మందితో ర్యాలీగా పోతున్నప్పుడు ఒక ప్రజానాయకుడు మాజీ ముఖ్యమంత్రి పైన చూడాలని వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎగబడతారు. ఇట్లాంటి వచ్చేటప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక రోప్ పార్టీ, జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం కోసం ఒక వీడియో రికార్డింగ్, ఒక చిన్న ధర్నా జరిగినా వీడియో రికార్డు చేస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి కారు చుట్టూ వీడియో రికార్డింగ్, ఈ రెండు ప్రభుత్వ వ్యవస్థ పోలీసులు చేస్తుండాల్సింది. చేయలేదని నేను అన్నాను, కానీ మీరు కోర్టులో వాదనలు చేస్తుంటే చేయలేదనిపిస్తాం. మనం ఆరోపించడం కాదు. మీరు కోర్టులో ఏం చెప్పారు? సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్ట్ ఆధారంగా కేసు పెట్టామని చెప్పారు. ఇది ఆ యాక్సిడెంట్ అంటే జగన్మోహన్ గారి కారు సింగయ్య తల మీద ఎక్కేసేట్టుగా యాక్సిడెంట్ జరిగినట్టుగా. దానిపైన అంటే అవసరం వచ్చింది అసలు వీడియో రికార్డ్ చేస్తుంటే వీడియో రికార్డ్ని కోర్టుకి హాజరుపరుచుంటే సరిపోయింది, చూపించుంటే సరిపోయింది. రెండు, రోప్ పార్టీ ఉంటే అసలు అతను పడిపోయినాడు. కాబట్టి ప్రభుత్వం వైఫల్యం ఎక్కడ జరిగిందో చూసుకోవాల్సిన వ్యవస్థ, దాంట్లో జరిగిన ఘటన నుంచి జగన్కి ఎట్ట ఆపాదిద్దామా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా ఎట్ట చుట్టుదామా, అసలు చట్టం ఒప్పుకుంటుందా, సెక్షన్లు ఒప్పుకుంటుందా, ఇవేమీ లేదు. ఏకంగా 105, 106 అంటే ఇంటెన్షనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్యని యాక్సిడెంట్ చేయడానికి, టార్గెట్ చేయడానికి, గాయపరచడానికి సిద్ధపడిపోయినాడు. ఆ క్రమంలో ఆయన చనిపోయినాడు. ఇది మనం చెప్పదలుచుకుంది. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అన్ని అనుమానాలు వస్తాయిగా. ఇప్పుడు సింగయ్య సతీమణి చెప్పింది నిజము అబద్ధం మనకు తెలియదు, అది పోలీసులే సమాధానం చెప్పాలి. ఇక్కడ మనకు ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. బట్ ఆమె అనుమానాలు చెప్పడానికైతే కారణాలు ఉన్నాయి కదా. పోలీసులు నేను చెప్పిన రెండు చేసుంటే అది కింద పడి ఉండేవాడు కాదు. ఒకవేళ వీడియో రికార్డింగ్ మీరే చేస్తుంటే ఏంటో నిజం తెలిసిపెట్టింది కదా. ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్లో చర్చించి, ఈ రోజు కూడా ఆ మీడియా ఛానల్ ఏం చర్చిస్తున్నారంటే అది ఒరిజినల్ వీడియో అంటారు, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు తేల్చేసినారు అంటారు. టీవీ డిబేట్లలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారట, పంపించి ఒరిజినల్ తేల్చేసినారంట. కానీ తమాషా ఏంటంటే పోలీసులు నిన్న కోర్టుకి ఏం చెప్పినారు? సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకొని కేసు పెట్టాం, దీన్ని పూర్తిగా విచారించడానికి ఆ సోషల్ మీడియాలో పెట్టిన సగటు వ్యక్తులు సహకరించట్లేదు, ముందుకు రావట్లేదు. కోర్టుకేమో ఇది చెప్తారు, బయట వచ్చేమో అది ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించేసినాము, అది తేలిపోయిందని బయట మాట్లాడతారు. ఈ డ్యూయల్ రోల్ వల్ల అనుమానం వస్తుందా రాదా? కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సార్, ఇప్పుడు మనం ఒక వ్యక్తి మనం బయటికి వెళ్తుంటేనే ఒక 4 ఫోటోలు, ఒకే 2-3 వీడియోలు తీసుకునే పరిస్థితి. ఇప్పుడు సెలబ్రిటీలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు బయటకు వెళ్తున్నప్పుడు ఫోటోలు, కెమెరాలు లేకుండా ఎవరు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అంతగా కవరేజ్ ఇచ్చుకుంటున్నారు ఏ మీడియాకి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఎప్పుడైతే చెంగయ్య గారికి సంబంధించిన ఒక ఇష్యూ నడిచిందో అప్పుడు మనకి వెంటనే ఫుటేజ్ ఏం దొరకలేదు. ఆఫ్టర్ 3 డేసే వీడియోస్, ఫొటోస్ బయటకు వచ్చాయని అన్నారు. సో అప్పుడే కదా అనుమానం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున లాయర్, మేబీ ఏఐ కూడా అయ్యుండే అవకాశాలు ఉన్నాయి అని. అంటే మనం ఈ దారిలో చూసినప్పుడు ఎట్లా చెప్పాలి మరి? ఈ మధ్యకాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడికి వెళ్ళిందంటే
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో ఆ భూములు భూమి ప్రభుత్వం తీసుకుంటారనే చర్చ వచ్చినప్పుడు బాగా తెలివైన మీలాంటి ఒక సోషల్ యాక్టివిస్ట్లుగా ఉండేవాళ్ళు వాళ్ళు ఫేస్బుక్ లో ఏఐని ఉపయోగించుకొని ఒక ఆర్ట్ ఏంటంటే ప్రొక్లైన్లు ఇవన్నీ వస్తా ఉన్నట్టు జింకలు అవన్నీ ఎగిరి భయభ్రాంతులు గురేట్టుగా ఎవరు చూసినా ఇంత భయభ్రాంతుల అనేటిగా ఆ వీడియో ఆ ఫోటో ఉంది, ఏఐని ఉపయోగించి చేసేసినారు. అది కోర్టు వరకు పోయింది వ్యవహారం. ఇంత దారుణం అని జుడిషియల్ భావించి చివరకు కేంద్ర మంత్రి ఒక ఆయన దీన్నే ట్వీట్ చేసినాడు ఈ ఫోటోగ్రాఫీని దృష్టిలో. చివరకు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తే ఇది ఏ అయింది అంటే మొత్తం వ్యవస్థని కథలాకుతలం చేసేసింది ఆ ఫోటో. అంటే పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటి, అది ఫేక్ వీడియో, ఏఐని ఉపయోగించారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఫోరెన్సిక్ ల్యాబ్లు తేల్చేశారని ప్రభుత్వం చెప్పదు, ప్రభుత్వం సమర్థించే వాళ్ళు చెప్తారు బయట. ప్రభుత్వ లాయర్ ఏం చెప్తారు, ఆ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియా వాళ్ళు ముందుకు రావట్లేదు అంటారు, ఇంకో 2 వారాలు టైం ఇవ్వండి అంటారు. ఆ వీడియోలో ఏముంది, తోసుకొనిపోతున్నట్టుగా ఉంది. ఆడవరకు ఎందుకు వీడియో ఉంది, మొత్తం ఉండాలి కదా వీడియో, ఎందుకు లేదో తెలియదు. తర్వాత సింగయ్య గారి భార్య చెప్తున్నది ఏంటి, యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడాడు, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం మధ్యలో ఏదో జరిగిపోయింది, ఆ వైసీపీ వాళ్ళు పోతారంటే వాళ్ళు వద్దని పోలీసులు తీసుకెళ్లారట, కాబట్టి ఏదో జరిగిపోయిందని ఆమె ఆరోపిస్తా ఉంది. ఎవరిని నమ్మాలి ఇక్కడ, భావితురాలు అలా చెప్తుంది, రాజకీయాల్లో ఇట్లా మాట్లాడుతున్నారు, కోర్టులో కేసు అట్టబెడతారు. ఇవన్నీ చూసినప్పుడు వ్యవస్థల పైన పార్టీల పైన జరుగుతున్న ఘటన అపనమ్మకం వస్తుంది ప్రజలకి. ఇప్పుడు ఇంత సంక్లిష్టంగా ఈ కేసు మారిపోయింది కాబట్టి ఇంత గజిబిజిగా నాలాంటి వాళ్ళు చేసే డిమాండ్ ఏంటంటే దీని మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వదిలేయండి, ఏం జరిగింది, ఎవరో బాధ్యులు, ప్రభుత్వం ముందుకు రావాలి, వైసీపీ కూడా ముందుకు రావాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి ఘటన ఎక్కడ జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, ఎవరైతే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. ఒక మరణాన్ని, ఒక దురదృష్టకరంగా చావును కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటే ఇంక వ్యవస్థ మీద ఎట్లా నమ్మకం వస్తుంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలగాలన్నా, రాజకీయ పార్టీల మీద నమ్మకం కలగాలన్నా, వ్యవస్థల పట్ల గౌరవం రావాలంటే ఇంక ఎంక్వైరీ బలి. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగించుకుని కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, అది ఫేక్ వీడియో అని, వారు సింగయ్య భార్య ఏమో ఏకంగా మధ్యలో ఏం జరిగిందని అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రజలు భయభ్రాంతికి అవుతారు. ఇంకో పక్క ప్రభుత్వం ఏమంటా ఉంది, ఇది ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్ గా జగన్ వాళ్ళ డ్రైవర్ కలిసి చేసినాడు అంటుంది. ఇది 2 ప్రమాదం కదా. కాబట్టి ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ నిష్పాక్షపాతం చేసి మొత్తం కేసు స్టడీ చేసి ఎవరు బాధ్యులు వాళ్ళపైన చర్య తీసుకోవడం ఒక్కటే ఈ సందర్భంలో. లేకపోతే అట్లాంటి డెసిషన్ కానీ వ్యవస్థలు చేసుకోకపోతే ఇంకా రేపు జరిగే ప్రతి యాక్టివిటీ, జగన్ గారి యాక్టివిటీ అయినా, చంద్రబాబు గారి యాక్టివిటీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ప్రత్యర్థులు ఏం చేస్తారు, ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఏదంటే చేస్తారు. మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది వ్యవస్థ. కాబట్టి ఇట్లాంటి చేసే వాళ్ళకి ఫుల్ స్టాప్ పడాలన్నా, ఇక్కడ న్యాయం జరగాలన్నా ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చాలి, బాధ్యుల పైన కఠిన చర్య తీసుకోవాలి, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలి. లేకపోతే మరింత విశ్వాసం కోల్పోయే అవసరం వస్తుంది. ప్రస్తుతానికి ఈ సీన్ చూస్తే మరి అది ఎలా స్పందిస్తారనేది మాత్రం తెలియాలి. మరో పక్క మనం చూసినట్టయితే వైవి సుబ్బారెడ్డి గారు అండ్ టీం ఎలక్షన్ కమిషనర్ని కలవడం మనం చూసామండి. అంటే ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వం ఈ పోలింగ్కి సంబంధించి పర్సంటేజ్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ని కలవడాన్ని ఎలా చూడాలంటారు? ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఎందుకు కలిశారంటే వాళ్ళు ఆహ్వానం పలికారు కాబట్టి. ఆహ్వానం మీన్స్ వీరు ఇచ్చిన ఆరోపణలకి వివరాలు తీసుకొని వారు సమాధానం చెప్పడం కోసం, ఆరోపణలు నివృత్తి చేయడం కోసం చేశారు. 1 year అయిపోయింది, ఇంకేం చేస్తారు మీరు? నిజానికి ఇప్పుడు ఎట్లయితే స్పందించారో డే 1 ఇలా స్పందించుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాసం వచ్చిండేది కాదు. ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాసం రావడానికి ఒకటి కేంద్ర ప్రభుత్వం కూడా కారణం. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లో 3 men కమిటీ ఉంది. తమాషా ఏంటంటే టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఒకే కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేవాడు. ఆయన ఒకడే ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్ గా వ్యవహరించేసరికి పార్టీలు అంతా భయపడిపోయి ఆయన దూకుడికి కళ్ళి వేయాలని 3 పెట్టేశారు. దాంతో మెజారిటీ ఆ పేరుతో రాజకీయం చేశారు. చివరకు 7 వరకు పోయారు. ఆ 3 ఎంపిక చేసుకునే కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్యానల్ నిర్ణయించేది. ఉన్నంతలో ఇండిపెండెంట్ వచ్చేది. బీజేపీ ప్రభుత్వం మన ఏం చేసింది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసినారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి నామినీ, ఇంకేముంది మెజారిటీ. నేను ప్రధానమంత్రి నామినీ ఒకే అభిప్రాయం చెప్తారు.
ప్రతిపక్ష నాయకుడు 2:1 కూడా కొట్టేస్తుంటారు. మన అట్నే జరిగింది 2 కమిషనర్ ఎంపికలో. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్వహణ దగ్గర నుంచి అనుమానాలు మొదలెట్టాయి. 2 ఎప్పుడు కూడా మీకు గుర్తుంటే గతంలో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు 2019 ఎన్నికల్లో ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. ఏంటదంటే ఈ మానిపులేట్ చేయొచ్చు ఈవీఎంలు, ట్యాంపరింగ్ చేయొచ్చు ఈవీఎంలు అని ఒక ఆరోపణ చేశాడు. ఆరోపణ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్గా తీసుకుందా. మీరే కాదు ఎవరైనా వచ్చి మీ ముందు ఈవీఎంలు పెడతాం నిరూపించండి అని చెప్పారు. వీళ్ళందరూ వెళ్ళారు, గందరగోళం జరిగింది. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ విశ్వాసం పెరిగింది. ఛాలెంజ్ చేశారు కదా, మీరు ఆరోపణలకు రండి చూపిస్తారని. అది పరిష్కారం. కానీ దురదృష్టవశాత్తు ఈసారి అనేక అనుమానాలు వస్తున్నా, నేను ఎలక్షన్ ట్యాంపరింగ్ జరిగి ఈవీఎంలు మేనేజ్ చేసుకుని తెలుగుదేశం బీజేపీ గెలిచిందని నేను అన్నాను. కానీ అనేక ఆరోపణలు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ బలహీనంగా సమాధానం చెప్పి ఈసారి ఎన్ని ఆరోపణలు వచ్చినాయి స్వర్ణ గారు? నెంబర్ 1, ఈవీఎంలు ఈవీప్యాడ్లు 2 ఉంటాయి మన వ్యవస్థలో. మీరైనా నేనైనా దేని చూసి నిర్ధారించుకుంటాం మన ఓటుని? ఈవీప్యాడ్లు చూసి. ఈవీ మిషన్లో ఓటేస్తాం, మనకు కనపడేది ఏ పార్టీకి ఓటేస్తే ఈవీప్యాడ్లు. ఈవీప్యాడ్లు అని రికార్డ్ అయిపోతాయి. ఇప్పుడు ఈవీ మిషన్లో 100 ఓట్లలో 60 ఓట్లు తెలుగుదేశానికి, 40 ఓట్లు వైసీపీకి పడి ఈవీప్యాడ్లు క్రాస్ చెకింగ్ లో తేడా వచ్చింది అనుకోండి, ఎక్కడ పొరపాటు జరిగినట్లే చేసుకోండి. అట్లాంటి విలువైనటువంటి కీలకమైన దాన్ని 20 రోజు దాదాపు 2 నెలల్లో 1 నెలలో ఉండాల్సినటువంటి ఆ సమాచారాన్ని 20 రోజులకు కొట్టుపడాయి, డ్యామేజ్ చేసి పారేసినారు. అంటే ఇప్పుడు మనం విచారించాలని లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీని తలబొత్తుకొని ఎత్తుని కొట్టుకోవాల్సిందే. విచారించడానికి ఆధారం ఏముంది? క్రాస్ చెకింగ్ యాడ్ చేసుకుంటాం, ఈవీ మిషన్లే ఉంటాయి. 2, ఈవీ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనైనా సరే స్కూటర్ ఎలక్ట్రికల్ బ్యాటరీస్ వాడినప్పుడు 98% 100% ఛార్జింగ్ చేసుకుని పెడతాం. ఒక రౌండ్ తిరిగిన తర్వాత తిరక్కపోయినా 1 నెల తర్వాత చూస్తే బ్యాటరీ తగ్గుతుంది, ఛార్జింగ్ తగ్గుతుంది. కానీ ఇది పెరిగిందంట కొన్ని చోట్ల. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? 2, ప్రధానమైనది మీరు చెప్పిన హిందూపురం కావచ్చు, కొన్ని ఏరియాల్లో మన హిందూపురం కావచ్చు, మన కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు ప్రాతినిధ్యం నియోజకవర్గాల్లో గమ్మత్తు కొన్ని జరిగినాయి. మీరు 400, 500 పక్కన పెడతారు, ఒక చోట ఒకే ఓటు వచ్చింది వైసీపీ. మరి అది హిందూపురంలోనే కదా సార్. ఇప్పుడు 150 వార్డులో పార్లమెంట్ కి సంబంధించేమో 400 పైచీలకు వచ్చింది, అసెంబ్లీకి ఏమో 1 వచ్చింది, అండ్ కాంగ్రెస్ కి మళ్ళీ 400 పైచీలకు ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పడ్డం తప్పు రైట్ గురించి మాట్లాడట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కదా ఉండింది. ఒక ఓటే రావడం ఏంటి అనేది కాస్త ఆలోచింపజేసే విధంగా ఉందిగా. కాంగ్రెస్ కు 400, వైసీపీకి 1 ఓటు కాస్త పక్కన పెట్టి, ఒక రాజకీయ పార్టీగా వైసీపీకి ఒక ఎంపీ క్యాండిడేట్, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడా? దాంట్లో ఎంపీకి ఒక ఏజెంటు, ఒక రిలీవ్ ఏజెంటు, ఎమ్మెల్యేకి ఒక ఏజెంటు, ఒక రిలీవర్ ఏజెంట్. వీళ్ళ 9 ఓటర్సే, మళ్ళీ వేరే వాళ్ళు పెట్టవడు. వీళ్ళు కాకుండా రాజకీయ పార్టీలు కొంతమంది ఎన్నికల్లో స్థిరంగా ఉండడం కోసం ఇండిపెండెంట్లు కూడా టేక్ ఓవర్ చేసుకుంటాయి. వైసీపీ కూడా ఒక్కొక్క ఇండిపెండెంట్ ని పెట్టి దాంట్లో ఒక ఈడ్నే ఉంటారు. అంటే స్థూలంగా 4 వైసీపీకి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యేకి ఏజెంట్ అండ్ రిలీవ్ ఏజెంట్ 4 ఉంటారుగా. ఏజెంట్ అంటే అర్థం ఏంటి స్వర్ణ గారు? 100 అయినా 106 ఆ పార్టీకి ఓటేసేవాళ్ళు కదా. మరి వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య పిల్లలు కూడా ఓటేయద్దు అనుకున్నాం. ఈ ఏజెంట్లన్నా ఓటేసి ఉంటారుగా. 4 ఓట్లన పడాలి ధర్మం, కనీస ధర్మం. వైసీపీకి 4 ఓట్లన పడాలి, అంటే ఏజెంట్ కూడా ఓటేయలేదా? ఎట్లుంటాయి? ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ది. కాబట్టి ఓటింగ్ లో ఇట్లాంటి గమ్మత్తులు జరిగినాయి. 2, ఈవీ ప్యాడ్లు తొందరగా దాన్ని డిస్మాంటిల్ చేసేసినారు. ఈవీ ప్యాడ్ల యొక్క బ్యాటరీ పెరిగింది అంటున్నారు. ఇట్లాంటప్పుడు ఈ ఆరోపణలు 3 వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు చేసిన రాజకీయ పార్టీలు పిలిచి మీ ఆరోపణలు ఏంటో చెప్పండి, ఏ ఆరోపణకైనా మేము సమాధానం చెప్తాము అని టెక్నికల్ గా రుజువు చేయాలి. 1 ఇయర్ తర్వాత పిలుస్తారా? 2, ఒకవేళ ఆరోపణలు చేసినా నివృత్తి చేయడానికి ఎక్కడుంది ప్లేసు? ఎప్పుడైతే ఈవీ ప్యాడ్లకి ఈవీ మిషన్ల మధ్య క్రాస్ చెకింగ్ చేస్తుంటే అన్ని తేలిపోతాయి. క్రాస్ చెకింగ్ చేయాలంటే ఈవీ ప్యాడ్ ఉండాలిగా, దాన్ని కాల్చి పారేసినారు. ఇంకేమి నువ్వు మన ఇద్దరం పోయి ఆడ కూర్చున్నా కూడా ఆ ఈవీ మిషన్లు మళ్ళీ ఓటేయండి 200 ఓట్లు స్వర్ణ గారు, మీరు మళ్ళీ చూస్తా స్వర్ణకు పడిందా పురుషోత్తం పడిందా మన తేలాసట. నా పాయింట్ అది కాదు, ఈవీ మిషన్లు అట్లే పడతాయండి, ఈవీ ప్యాడ్ లో చూపించట నేను. కానీ క్రాస్ చెకింగ్ చేయడానికి అవకాశాలు లేకుండా కాల్చేయడం ఏమి అంత తొందర మీకు? 5 ఏళ్ళు ఉంటుంది కదా, కోర్టు కేసులు ఉంటాయి కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ లో ఇట్లాంటి ఆరోపణలు, ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు ఛాలెంజ్ గా తీసుకొని అవన్నీ అబద్ధం అని చెప్పాలి. అనుమానాలు తీర్చినప్పుడు ఈ సమస్య రాదు. తీర్చకపోవడం వల్ల ఈరోజు అనుమానాలు పెరిగినాయి.
బలపడుతున్నాయి. అందువల్ల ఇప్పుడు వైసీపీ ఏం చెప్పింది, ఇదంతా న్యూసెన్స్ కాబట్టి బ్యాలెట్ పేపర్ తీసుకోమంటుంది. వీళ్ళకి రెండు బలాలు ఉన్నాయి. ఒకటి, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు దీని ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఓటర్ బ్యాలెట్ అనేది, పేపర్ అనేది మనం మ్యానిపులేట్ చేయలేం. ఎందుకంటే పేపర్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటుంది. మనం దాన్ని తీసేసి పడేస్తే నేను చెప్పలేను, కానీ దాన్ని ఏమి చేయలేం. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అని, ఎలక్ట్రానిక్ మిషన్స్ కనిపెట్టేది ఎవరు? మన ఇంజనీర్లే. కానీ ఇంజనీర్లు కనిపెట్టేవాడు రెమెడీ గార్డు చూస్తాడు కదా అని ఒక అనుమానం బలంగా ఎప్పటి నుంచో. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రికల్లో ఇప్పుడు ఉదాహరణకు ఒక యుద్ధ విమానాన్ని తయారు చేస్తారు, అద్భుతమైన యుద్ధ విమానం. ఇక్కడ కొడితే లాహోర్లో పోయి పేల్చేస్తుంటారు. వెంటనే అక్కడ ఇంజనీర్లు ఏం చేస్తారు, దాన్ని ఎగిరేటప్పుడే కొడదామని ఇంకొక ఆల్టర్నేటివ్ చేస్తారు. అంటే పాయింట్ ఏంటంటే రెమెడీలే పక్కనే ఉంటాయి. మనిషి ఉత్పత్తి చేసే ప్రతి అంశానికి రెమెడీ పక్కనే ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ మిషన్స్ అనేది మనిషి ఉత్పత్తి చేశాడు కాబట్టి మనిషికి ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా అనేది ఒక విమర్శ. అందువల్ల అభివృద్ధి చెందిన దేశాలు ఇది ఒక పాయింట్తో వ్యవహరిస్తారు. రెండో పాయింట్ ఏంటి, అమెరికా లాంటి ప్రధాన దేశాలన్నీ అంటే మనకన్నా 100 రెట్లు టెక్నాలజీ అభివృద్ధి చెందిన బ్యాలెట్ పేపర్లో బాగుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనుసరించే విధానం బాగలేదు. సో ఈ కారణాలైతే వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్కి బలం చేకూరుస్తుంది. అది బలం చేకూర్చకూడదంటే ఎలక్షన్ కమిషన్ పద్ధతిగా ఉండాలి అనేది నాకు అర్థం. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఖచ్చితంగా ఈ పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు ఈ బ్యాలెట్ పేపర్ అయితేనే బెటర్ అనే ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను ఇప్పుడు 3 కారణాలు. ఒకటి, ఎలక్ట్రానిక్ మిషన్ మనిషి తయారు చేస్తాడు కాబట్టి మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని, అభివృద్ధి చెందిన దేశాలన్నీ బ్యాలెట్ పేపర్లో పోతున్నాయని. మూడోది, అన్నిటికన్నా ఈ కాలంలో జరిగిన పరిణామాలు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు అనుమానాలను పెంచే విధంగా ఉండడం. రెండోది, బ్యాలెట్ పేపర్ వస్తే ఏమో వస్తుంది స్వర్ణ గారు, ఒక రోజు లేటుగా వస్తుంది ఫలితం, అంతేనా? బ్యాలెట్ పేపర్కి మిషన్కి ఏం తేడా? మధ్యాహ్నానికంతా రిజల్ట్స్ వచ్చేస్తుంది, అది రెండో రోజు వస్తుంది, అంతే కదా. ఇప్పుడు 5 ఏళ్ల నా జీవితాన్ని ఒకరోజు ఆపలేను. మీ ఓటు నా ఓటు 5 ఏళ్ళు మన జీవితం, మన దేశ జీవితాన్ని ఒక పార్టీ చేతిలో పెడతాం. ఒకరోజు ఆగితే కొంపలారిపోవు కదా. ఇది బలపడతా ఉంది. ఇది ఎప్పుడు ఇంకా ఎక్కువ బలపడుతుందంటే ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ వేలో స్పందించకపోతే ఏమో జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ నియామకాల్లో పారదర్శకత లేకపోతే వాళ్ళు అనుకూలంగా చేస్తారు అనేది వస్తుంది కదా బలంగా. కాబట్టి మన విష్ణుకుమార్ రాజు గారు, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ స్వీకారంలో చెప్పిన మాట ఏంటి, మనం లేకుండా ఉంటే తెలుగుదేశం ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేది తెలుగుదేశానికి అన్నాడు. మీరు లేకుండా ఉంటే మన పర్సంటేజ్ ఎంత ఆంధ్రప్రదేశ్లో? బీజేపీ పర్సంటేజ్ చాలా చిన్న, దేశంలో పెద్ద పార్టీ, కానీ చిన్న పార్టీ. మేము లేకుండా ఉన్నారంటే ఏమి లేకుండా ఉన్నారు, ఉంటే ఏం చేసినారు అని, అంటే ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేసినారు అని చర్చ వస్తాను కింద. మనకు ఆధారాలు లేవు కానీ అంటే బహిరంగ ఒప్పుకోవడమే కదా. కాబట్టి ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి చర్యలు అనేది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు పెరిగేసరికి బ్యాలెట్ పేపర్ మీద విలువ పెరిగిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు వైసీపీ అదే చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఆరోపణ తలెత్తినప్పుడు, లేకపోతే ఆరోపణగా మాట్లాడుతున్నప్పుడు దానికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా. ఎందుకు ఎలక్షన్ కమిషన్ అంతగా స్పందించట్లేదు అనేది కూడా ఏపీలో వినపడుతున్న మాట. మీరేమంటారు? ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ గా స్పందించుంటే ఈ డిమాండ్ వచ్చుండవు. వైసీపీ వాళ్ళు ఓడిపోయినారు కాబట్టి ఆ ఓడిపోయిన దానికి సరైన విశ్లేషణ చేసుకోకుండా ప్రత్యర్థి మీద నెట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అనేది ఎవరన్నా అంటారు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి, వీవీప్యాట్లు కాల్ చేయడం, ఎలక్షన్ కమిషన్ లో మెజారిటీ మెంబర్లు బీజేపీ, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ చేతిలో ఉండేట్టుగా చూసుకోవడం, ఆరోపణలు వచ్చినా దానికి సమాధానం చెప్పకపోవడం, సో ఏమవుతుంది, ఖచ్చితంగా కేంద్రంలో అధికారులను కూడా మ్యానిపులేట్ చేస్తారని డిమాండ్ వస్తుంది. ఈ ఎలక్షన్ కమిషన్ అనుమానాలు సత్వరం నివారణ చేయకపోతే నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే బ్యాలెట్ పేపర్. వైసీపీ బ్యాలెట్ పేపర్కి డిమాండ్ ఎందుకు పెరుగుతా ఉందంటే ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ స్పందన లేకపోవడం. వైసీపీ డిమాండ్ మరింత ఎప్పుడు పెరుగుతుందంటే ఇది సరిగ్గా లేనప్పుడు. కాబట్టి రాజకీయ పార్టీలు డిమాండ్లు పెరగకుండా ఉండాలంటే, పారదర్శకత లేకుండా ఉండాలంటే, ప్రజల ఆమోదం లేకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా స్పందించాలి. ప్రాపర్ స్పందించి డిమాండ్ పెరుగుతానే ఉంది. అండ్ మరోపక్క ఈ ఇంటింటికి కార్యక్రమం, అంటే గడప గడపకు కార్యక్రమానికి సంబంధించి టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి చేసిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఈ 1 yearలో వాళ్ళ పాలనకు సంబంధించి వెళుతున్నప్పుడు చేదు అనుభవం ఎదురవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. బైరెడ్డి శబరి గారికి, మరోపక్క తాడికొండలో శ్రవణ్ గారికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి, ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు మీరు? నిజానికి ఈ చేదు అనుభవాలు అని అనేదానికన్నా తెలుగుదేశం కానీ లేదా కూటమి ప్రభుత్వం కరెక్ట్ విశ్లేషణ చేయగలిగితే ఇది మంచి అనుభవాలుగా చూడాలి.
ఎందుకంటే 1 year అయింది. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ వస్తే సరిదిద్దుకోవడానికి ఇంకా 4 ఏళ్ళు ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్స్, ఈ చేదు అనుభవాలు, ఈ విమర్శలు, ఈ ప్రశ్నల్ని మీరు ఎంకరేజ్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఎక్కడ లోపాలు జరుగుతాయో తెలుసుకొని సరిదిద్దుకునేదానికి మీకు బోల్డ్ సమయం. ఏదో ఎలక్షన్ టైం అయితే మీకు కష్టం. అలా కాకుండా ఈ చేదన అనుభవం ఎక్కడ జగన్ ఉన్నాడు, ఈ చేదన అనుభవం లేకుండా రాజకీయ ప్రత్యర్థి ఉన్నారు అని కానీ ఇంటర్ప్రిటేషన్ చేశారంటే ఇంక మీకు ఎవరో చెప్పరు. చెప్పకుండా గుమ్మనంగా ఉండి చేయాల్సిన టైంలో ఓటేస్తారు. కాబట్టి ఈ చేదు అనుభవాల్ని పాజిటివ్గా తీసుకుంటే ఇది మంచి అనుభవాలుగా మిగులుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఎక్కడ లోపాలు జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రత్యర్థుల మీద నెట్టే ప్రయత్నం చేయకూడదు. 2, మీరు ఈ గడప గడప ప్రోగ్రాం సరిగ్గా సక్సెస్ కావాలన్నా మీరు ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. మీ స్వతంత్ర కృషి పెరగాలి. మొన్న ఎవరో ఒక అతను చంద్రబాబు గారు అడుగుతున్నారు, మొన్న డబ్బులు పడ్డాయా అంటాడు. పడింది సార్ అమ్మఒడని ఆయన అంటున్నాడు. ఎవరు? లబ్ధిదారుడు. వెంటనే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పక్కన కూర్చొని అమ్మఒడిగా తల్లికి వందం అంటున్నారు. ఆ చంద్రబాబు గారు తల్లికి వందం అంటే అమ్మఒడి అనగానే ఏంటి భయం? జగన్ గుర్తొస్తాడని. అంటే అమ్మఒడి జగన్ గుర్తొచ్చినప్పుడు తల్లికి వందనం గుర్తు రాకుండా పోతున్నా. తల్లి వేరు అమ్మ వేరు కాదు కదా. అంటే కొన్ని పథకాలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనండి. ఫస్ట్ ఆరోగ్యశ్రీకి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ఉంది. తర్వాత రాజశేఖర ఆరోగ్యశ్రీ జగన్ పెట్టాడు, కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అయింది. రాజశేఖర పేరు ఎప్పుడు పెట్టుకోవాలి ఆయన, కానీ ఆరోగ్యశ్రీ అంటే గుర్తు ఎవరు వస్తున్నాడు? రాజశేఖరుడే గుర్తు వస్తాడు. కానీ కొన్ని పథకాలకు, కొన్ని నిర్ణయాలకు మీరు హైటెక్ సిటీలో ఎవరుగా జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసినాడు, చంద్రబాబు గారు పూర్తి చేసినాడు. కానీ హైటెక్ సిటీ కాడ కూర్చున్న స్రోహండోలు ఎవరంటే చంద్రబాబు అంటారు. ఆయనకు ఆ ఇమేజ్ వచ్చింది. అంటే ఒకరికి ఒక ఇమేజ్ ఉంటుంది. అంటే అమ్మఒడి చంద్రబాబు జగన్ గుర్తొచ్చాడని ఇంక దాని వద్దంటానంటే కుదరదు. కాబట్టి పాయింట్ ఏంటంటే జగన్నామ స్మరణ మీరు ఎంత ఎక్కువ చేస్తే అక్కడ అంతే ఉంటుంది. కాబట్టి 2 కారణాల నుంచే వ్యతిరేకత వస్తుంది. మొదటి కారణం ఏంటంటే మీరు వ్యతిరేకతను వాళ్ళ సమస్యలుగా చూడకపోవడం. 2, ఇంకా మీరు కొన్ని చేయలేదు కదా. చేసింది వెల్. ఉదాహరణకు సామాజిక పెన్షన్స్ 1000 రూపాయలు పెంచిస్తున్నారు, మీకు మంచి పేరు ఉంది. సరే తల్లికి వందనమా, అమ్మఒడే, జగన్ తెచ్చాడా, 1 year పోయిందా పక్కన పెడితే ఈ కాలంలో ఇచ్చినారు. కొన్ని మినహాయింపులు ఉండొచ్చు, ఇచ్చారు, మీకు మంచి పేరుంది. గ్యాస్ బండ ప్రారంభించారు, మంచి పేరుంది. అట్ ద సేమ్ టైం ప్రజలు అడతారు, సార్ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు. అడిగితే పాజిటివ్గా తీసుకోండి. ఇస్తానంటే ఇస్తానని చెప్పండి. ఇవ్వలేకపోతే 2 ఏళ్ళ తర్వాత ఇస్తాను, లేకపోతే ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి. ఇచ్చిన దాని అందరికి నేను కారణం, ఇవ్వని దానికంతా జగన్ కారణం అంటే ఇది కూడా ఆయన కారణం జనం అనుకుంటారు. కానీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏదైతే పథకాలు చేయాలని చాలా ఆశ ఉంది, నాకు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాలని ఉంది, కానీ చేయలేకపోతున్నాను రాష్ట్ర ఖజానా రీత్యా, బట్ ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వారే 1 year అయ్యేసరికి ఎట్లా ప్రజల్లోకి వెళుతున్నారు? ఆల్రెడీ చేయలేదని వాళ్ళకి తెలుసు కదా, చేయలేదనో చేయలేకపోతున్నారనో ఒక క్లారిటీ ఉన్నప్పుడు ప్రజలకి ఎటువంటి కాన్ఫిడెంట్తో వెళ్తున్నారు వాళ్ళు? అంటే ఈ వాదనలే మార్చుకోవాలి. నేను చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను, ఇవి కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సింది, మీకు నేను ఎన్నికల్లో హామీ ఇచ్చాను, ఎన్నికల్లో హామీలు అమలు చేయడానికి సరైనటువంటి వనరులు లేవు, మీకు ఈ వనరులను పరిమితిని దృష్టిలో పెట్టుకొని కొన్ని హామీలు ఇచ్చి ఉండాల్సింది కాదు, ఇచ్చాను, మీకు ఆశలు వచ్చినాయి, ఏమనుకోకండి, కొన్ని చేస్తున్నాను, కొన్ని చేయలేకపోతున్నాను, భవిష్యత్తులో ఇంకా మెరుగుపడితే చేస్తానంటే కొంత అర్థం చేసుకుంటారు ప్రజలు. సామాజిక పెన్షన్స్ 4000 పెంచాను, అది నా గొప్పతనం. తల్లికి వందనం ఇచ్చాను, నా గొప్పతనం. ఈ 1 year ఇలేదు, దానికి జగన్ కారణం. ఆడబిడ్డ నీది జగన్ కారణం. అంటే ఇచ్చిన దానికంతా నేను కారణం, ఇవ్వని దానికంతా జగన్ కారణం అంటే ఎట్లా ఒప్పుకుంటారు ప్రజలు? ఇది నెంబర్ 1. నెంబర్ 2, సూపర్ 6 హామీలు మీరు ఇచ్చారు. అప్పుడు మీరు నమ్ముతుంది 14 లక్షల కోట్ల 14 లక్షల కోట్లు అప్పుంటే సూపర్ 6 అమలు చేయగలేంది. 6 నుంచి 10 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు సూపర్ 10 అమలు చేయొచ్చుగా. ఎన్ని అప్పులు జోలిని వెళ్ళట్లా. మీరు సూపర్ 6 హామీ ఎట్లిచ్చారు? 14 లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసి సూపర్ 6 హామీలు. ఇప్పుడు మీ నోటుకుండానే బడ్జెట్లో 6 లక్షల చిల్లర కోట్లు, బహిరంగ 10 లక్షల కోట్లు అంట. సరే 10 లక్షల కోట్లే అనుకుంది, 4 లక్షల కోట్లు తగ్గినట్టేగా. అప్పుడు ఇంకో 4 పెంచచ్చుగా. సూపర్ 6 బదులు సూపర్ 10 అమలు చేయనంటారు ప్రజలు. కాబట్టి ఈ లాజిక్లకు మీరు వెళ్ళకూడదు. ప్రభుత్వం వెళ్ళాల్సింది మేము ఇచ్చిన హామీ. మనం అంటే మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చాం, ఇంత బోల్డ్గా ఏ ముఖ్యమంత్రి చెప్పడు. మేము హామీ ఇచ్చాం, మీరు నమ్మారు, మీకు విశ్వాసం కలిగింది, చేయలేకపోతున్నాం, ఏమనుకోవద్దండి, భవిష్యత్తులో చేస్తామని చెప్పను కానీ చెప్పాలి. చేసిన దానికి నేను కారణం, చేయని దానికంత జగన్ కారణం అంటే చేసింది కూడా ఆయనే కారణం అంటారు జనం. ఆ పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోకుండా వచ్చిన విమర్శల్ని సానుకూలంగా తీసుకోండి.
చేయలేని పనిని చేయలేనని చెప్పండి, అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. మీ గడప గడప ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే మీకు ఖచ్చితంగా ఫెయిల్యూర్ కార్యక్రమంగా మిగిలిపోతుంది. చూడాలి సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్. ఓ